ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమగ్రతకు సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి అసవులు బాసిన మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించుకున్నాము. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అలాగే స్వేచ్ఛకై తిరుగుబాటు చేసిన త్యాగధనులు అల్లూరి సీతారామరాజు, కుమరం భీం వంటి వారిని మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాలని కోరుకుంటూ దేశభక్తులందరికీ జోహార్లు అర్పించుచున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ది చెందాలనే ఆశయంతో విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, సాగునీరు, తాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన ప్రక్రియలో నాకు ఐపీడీఏ టీఓగా అవకాశం కలిగినందులకు ఎంతో సంతోషిస్తున్నాను. గిరిజన విద్య మరియు సంక్షేమంలో మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు 50, గిరిజన వసతి గృహాలు 14, కళాశాల వసతి గృహాలు 22 మరియు గిరిజన ప్రాథమిక పాఠశాలలు 219, మొత్తం 305 విద్యా సంస్థలలో 22,496 మంది విద్యార్థులు విద్యను అభ్యసించుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవసరమగు నోటు పుస్తకాలు, రికార్డ్ బుక్స్, క్రాఫ్ట్ బుక్స్, బెడ్షీట్స్, కార్పెట్స్, దుస్తులు, షూస్, స్లిప్పర్స్, నైట్ డ్రెస్సులు మొదలైనవి సరఫరా చేయడం జరిగినది. ఇందులో భాగంగా 12 ఆశ్రమ పాఠశాలలు మరియు 5 సంక్షేమ వసతి గృహాలు 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణ సాధించడం జరిగినది. 1999-2000 సంవత్సరంలో గిరిజన విద్యా కళాశాలను ఏర్పాటు చేయడం జరిగినది. 100 మంది గిరిజన విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా మెరిట్ అంటే డిగ్రీ మార్కుల ఆధారంగా నేరుగా ప్రవేశం కల్పించడం జరుగుతున్నది. ఈ విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించినారు. ఈ సంవత్సరమే మన బీఈడీ కళాశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున అందరికీ కూడా శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.